ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధులైన యోహాను గారు రాసిన యోహాను సువర్తమానము 21వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. సూర్యోదయమగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన కార్యక్రమములోకి వీక్షణ మేళరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున కృపయు సమాధానములు మీకు తోడయుండును గాక. ఆమేన్. నన్ను భక్తులను ఏనాడును కృపతోను, నన్ను భక్తులను ఏనాడును కృపతోను ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ భూలోకములో నరుడుగా జన్మించి మన పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము అంతటిని తన మీద వేసుకొని కలువరి సిలువలో మన కొరకు మరణించి 3వ దినమున తిరిగి లేచి పునరుద్ధానుడై పునరుద్ధాన మహిమతో మన మధ్య సంచరించుచు ఉన్నారు. యేసు ప్రభు మరణమును జయించి మృత్యుంజయుడై తిరిగి లేచి 40 దినాలు ఈ భూలోకంలో సంచరించారు. అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అనగా శిష్యులకు విశ్వాసులకు అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవుడిగా కనపరుచుకొనెను. ఎన్ని దినాలు కనపడ్డారు ప్రభువారు? 40 దినాలు ఈ భూలోకంలో మరణమును జయించి తిరిగి లేచి 40 దినాలు ఈ భూలోకంలో అగపడుచు అనేక మందికి తన్ను తాను చూపించుకున్నాడు. అయ్యా, నేను మరణాన్ని జయించి లేచాను, ఇదిగో చూడండి నా గాయాలు చూడండి. మరి తను తాను సజీవునిగా ఏం చేశాడు? కనపరుచుకున్నారు. అంత మాత్రమే కాదు, దేవుడి రాజ్య విషయముల గురించి వారితో మాట్లాడాడు. ఏ విషయాల గురించి? దేవుడి రాజ్య విషయముల గురించి మాట్లాడిన వారు ఉన్నారు. ప్రతి ఆదివారమున ప్రతి బోధకుడు కూడా దేవుడి రాజ్యముల గురించి బోధించారు. యేసు ప్రభు బోధ ప్రారంభించినప్పుడు ఆయన చెప్పిన మాటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందుడి. ప్రభు బోధ ప్రారంభమే ఇలా చేశారు. చూడండి, కావాలంటే మత్తయి సువర్తమానము 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ప్రభువారు 30 ఏళ్లకు సేవలోకి వచ్చారు. బాప్తిసం పొందిన తదుపరి ప్రభువు 40 దినాలు ఉపవాసం చేసి తదుపరి సువార్త ప్రారంభించారు. చూడండి, 4వ అధ్యాయం ప్రారంభంలో ఉపవాసం చేశారు.
ఉపవాసం చేసిన ప్రభువు 17వ వచనంలో చూడండి, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనస్సు పొందుడి చెప్పుచు ప్రకటింప మొదలు ఎప్పుడు పెట్టాడు? దేవుడి రాజ్య విషయముల గురించి చెప్తున్నాడు. కాబట్టి మారు మనస్సు పొందుడి. మరి దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు చాలా ప్రాముఖ్యం. ఏ మనస్సు అంటే మన మనస్సు కాబట్టి ఇంకోటి మనస్సా కాదు, కానీ మన మనస్సు అంటే మన ప్రాచీన స్వభావము, పాత స్వభావము మరి గతించాల, క్రొత్త మనస్సు మనకు రావాలి. అందుకనే సౌలు గారు తైలాభిషేకము, మరి సమూయేలు ప్రవక్త తైలమే, మరి సౌలు తల మీద తైలం పోసి అభిషేకించాడు. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం ప్రారంభములో ఆయనకి అప్పటి నుండి ఏమొచ్చిందంటే క్రొత్త మనసు వచ్చింది. ఏ మనసు వచ్చిందంటమ్మా? కాబట్టి ప్రభువులో మనము వచ్చామంటే మన మనస్సు మారాలి, క్రొత్త మనస్సు రావాలి. ఎందుకు ముందు లోకంలో ఉన్న మనస్సు కాదు, లోకంలో ఉన్న పాడు మనస్సు కాదు, అపవిత్రమైన ఆలోచనలతో కూడిన మనస్సు కాదు, లోక సంబంధమైన ఇచ్చలతో కూడిన మనస్సు కాదు, కానీ క్రొత్త మనస్సు మనకు కావాలి. అందుకనే ప్రభు ఏం బోధిస్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరు మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాడు. కాబట్టి ప్రభు దేవుడి రాజ్యముల గురించి బోధించారు. ప్రభు స్వార్థ ప్రారంభం ఎందుకు మొదలు పెట్టాడు? దేవుడి రాజ్యము సమీపించినదని మొదలు పెట్టాడు. ఇప్పుడు కూడా పునరుద్ధారణ లేచాక ఏ విషయాలు మాట్లాడుతున్నాడు? దేవుడి రాజ్య సంబంధమైన విషయముల గురించి బోధించు తన్ను తాను సజీవులుగా ఏం చేస్తున్నారు? వారికి అగపరుచుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లలారా, బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి 4 సువార్తికులు రాసిన వారై ఉన్నారు. అలాగే దైవజనులు దేవదాసయ్య గారు కూడా యేసు ప్రభుని మరి గురించి పునరుద్ధానం గురించి 2 కీర్తనలు రాస్తారు. చెప్తారా ఏ కీర్తనలో? 2 కీర్తనలు రాస్తారు అయ్యగారు. దేని గురించి? పునరుద్ధానం గురించి. ఒకటి, ఏమాయను ఏమాయను అపవాది యత్నములు ఏమాయను. రెండవది, 2 విశ్వాసులారా 2 విజయము సూచించుచు అని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అయ్యగారు రాసు 2 విశ్వాసులు అనే కీర్తనలో చక్కని చరణం రాసిన వారై ఉన్నారు. ఏంటా చరణము? నేటి దివస లేచారంటే యేసు ప్రభు వారు సూటిగా లేచిన యేసు సూర్యుని వలె. నేటి దివస అన్ని ఆత్మలకు, ఈవేళ అన్ని ఆత్మలకు మరి నీటకు వసంత ఋతువుగా అన్నారు అయ్యగారు. అంటే అన్ని ఆత్మలు అంటే ప్రభు ఆదాము మొదలుకొని లోకాంతము వరకు అనగా పుట్టబోయే వారి ప్రతి వారి కొరకు కూడా ప్రభు ఆ ఆత్మను రక్షించడానికి ప్రభు ఎక్కడి వరకు వెళ్ళారు? పాతాళం వరకు వెళ్ళి మరి నశించిన వారిని కాదు, వారిని మాత్రమే కాదు, కానీ ఆదాము మొదలుకొని లోకాంతం వరకు ఉన్న వారిని, పుట్టబో వారిని కూడా రక్షించడానికి ప్రభు మరి సంసిద్ధులయ్యారు. కాబట్టి అందుకనే వసంత ఋతువు అన్నారు అయ్యగారు. అమ్మ, వసంతకాలం మీకు తెలుసా? జాగ్రత్త వినాలి, వాక్యం అశ్రద్ధ ఉండకూడదు. వసంత ఋతువు ఎంతమందికి తెలుసు? ఏం జరుగుతుంది వసంత ఋతువు అంటే? వెరీ గుడ్. ఆకులు రాలిపోయి చిగురు వస్తుంది. వసంత ఋతువు చెట్టుకున్న ఎండుటాకులైనా ముదురాకులైనా ఇవన్నీ రాలిపోతాయి. చెట్టు రాల్చేస్తుంది అనమాట వాటన్నిటిని.
రాల్చి వేసాక క్రొత్త చిగురు దాంట్లోకి వస్తుంది. ఏమొస్తుంది అంటాము? క్రొత్త చిగురు. చూడండి, క్రొత్త చిగురు వచ్చినప్పుడు చెట్టు ఎంత అందంగా ఉంటుందో, ఆకులు ఎంత పచ్చదనంగా ఉంటాయో, అవునా? కాబట్టి వసంతకాలము మరి ఎలా నూతన చిగురింపు కలిగి మరి ఎలాగో మరి ఆ చెట్టు నూతన ఉత్సాహం ఉందో, క్రొత్త చిగురు మరి కలిగి ఎలాగున్నా మరలా అంతా కూడా చెట్టు అంతా పచ్చదనంగా మారిపోవాలి. అలాగే ఎండిన ఆకులన్నీ ఎండిపోయిన తర్వాత చెట్టు ఎలాగుంటది? మోడు మారిన స్థితి, మొద్దులాగా ఉంటది. బహుశా చనిపోయిందేమో అని అనిపిస్తుంది. ఏమనిపిస్తుందమ్మా? కానీ ఎప్పుడైతే దాంట్లో చిగురింపు ప్రారంభమవుతుందో ఏమనుకుంటాం? ఆహా, చెట్టు బ్రతికింది అని మనం ఎంతో సంతోషిస్తాం. అలాగే మంచి శుక్రవారమున యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డాన్ని బట్టి ఆహా, యేసు ప్రభు చనిపోయాడులే, నేనే గెలిచాలి అనుకోవచ్చు. ఎవరో అపవాది, వాడి సంబంధికులు. కానీ ప్రభు మూడవ దినమున ఏం చేశాడు? పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అందుకని మరి వసంత ఋతువు ఎలాగో చెట్టు ఆకులన్నీ రాల్చి వేసి నూతన చిగురింపు వస్తుందో, అలాగే యేసు ప్రభు కూడా ఆయనలోనికి మరలా ఆత్మ వచ్చి ఆయనలోకి వచ్చి ఆయన ఏం చేసింది? మూడవ దినమున లేచి. చూడండి, లాజరు తిరిగి లేకపోవడం వేరు, యేసు ప్రభు తిరిగి లేకపోవడం వేరు, వ్యత్యాసం గమనించాలి. లాజరుని ఒకరు లేపారు. లేపిన ఆయన ఎవరు? యేసు ప్రభువే. లాజరు బయటికి రానగానే లాజరు మరి ప్రేత వస్త్రాలతో చుట్టబడి వచ్చాడు బయటికి. అంటే ఈయన మాటలో ఏముంది? జీవం ఉన్నది. ప్రభు అన్నారు యోహాను సువార్త 11:25 పునరుద్ధానమును జీవమును నేనే అన్నారు. కనుక ఆయన మాటలో జీవం ఉన్నది కనుక చనిపోయిన లాజరు ఏం చేశాడు? తిరిగి లేచాడు. కానీ ఈ యేసు ప్రభు అలా కాదు, ఆయనే జీవమై ఉన్నారు కనుక తనంతట తానే తిరిగి లేచారు. గుర్తుపెట్టుకున్నాము. లాజరు చనిపోయి లేకపోవడం వేరు, యేసు ప్రభు తిరిగి చనిపోయి లేకపోవడం వేరు. లాజరు యేసు ప్రభువులో ఉన్న జీవం ఆయనలోనికి వెళ్ళి ఆయన లేచాడు. ప్రభు ఆయన ఏమై ఉన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే అన్నారు. కాబట్టి ఆయనే జీవము కలిగిన వారు కనుక మరణం ఆయన్ని బంధించినట్టు ఏమై ఉన్నది? అసాధ్యము కనుక మరణ ముళ్ళును విరిచివేసి ప్రభు ఏం చేశాడు? పునరుద్ధానుడై తిరిగి లేచిన వారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మానవ జీవితానికి యేసు ప్రభు పునరుద్ధానము మన ఆత్మకు వసంత ఋతువు అని అన్నారు అయ్యగారు. ఏంటంట చెప్తారా? మానవ జీవితానికి, ఆత్మీయతకు, మన ఆత్మకు పునరుద్ధానం, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ఎటువంటిది? వసంత ఋతువు వంటిది. కాబట్టి వసంత ఋతువు ఇష్టమా కాదా? వసంత ఋతువు ఎలా ఉంటుందంటే చిగురింపుతో ప్రారంభమవుతుంది. అందుకని యేసు ప్రభు కూడా చిగురై ఉన్నారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 11:1 యేషయి మొద్దు నుండి చిగురు పుట్టెను. చాలమ్మ, యేషయి మొద్దు నుంచి ఏముంటుందంట? చిగురు. ఈ చిగురే ఎవరు చెప్పాలి? ఈ చిగురు ఎవరు? యేసు ప్రభువారు. వసంత కాలము ఎలా చిగురు వస్తుందో, చెట్టు ఎండిపోయింది, మొద్దు ఎండిపోయింది అనుకుంటారు. మొద్దు నుంచి చిగురు వచ్చి కానీ ఏమంటాం? చెట్టు బ్రతికింది. అలాగే ప్రభు మరణించి సమాధి చేయబడి మూడవ దినమున ఆయన ఏం చేశారు? తిరిగి లేచారు. ఇదే చిగురు. ఈ చిగురు ఎవరు? యేసు ప్రభువారు. ఇంకా మనం చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం చివరి భాగంలో కూడా మనం చూస్తే ఇక్కడ కూడా చిగురు అనే మాట కనపడుతుంది. చూడండి, ఇక్కడ మనం చూస్తే అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చిగురు అంటే ఎవరని చెప్పాను? మొదటి మాట చిగురు. యేసు ప్రభువారే చిగురై ఉన్నారు. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం మీరు ఒకసారి చదవగలిగినట్లయితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో
దావీదుకు చిగురయ్యున్న యోధా గోత్రపు సింహము ఈ 7 ముద్రలను తీసి ఆ గ్రంథమునకు విప్పుటకు శక్తి పొందినని చెప్పాడు. ఎవరంటే ఈయన? దావీదు వేరు చిగురు, యోధా గోత్రపు సింహము. ఆ గ్రంథమును విప్పుటకు 7 ముద్రలు విప్పుటకు ఆయన ఎవరంటే శక్తి కలిగిన వారు. కాబట్టి చూడండి, యేసు ప్రభువే ఈ పరిశుద్ధమైన చిగురు. ఎవరంట? యేసు ప్రభువారు. కాబట్టి ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనంలో కూడా స్పష్టంగా ప్రభువే చెప్తూ ఉన్నారు ఈ మాట. ఈ సంఘముల కోసం ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ శుభ్రమై ఉన్నాను. ప్రభువే చెప్తున్నారు. ఎవరంట ఆయన? దావీదు వేరు చిగురును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నానని. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ప్రభువులో ఉన్నామంటే మన జీవితాలు, మన విశ్వాసం కూడా చిగురించాలి. ఏమవ్వాలమ్మా? మన విశ్వాసం చిగురించాలా? ఆకులు రాలినట్టు రాలిపోతే సరిపోతా? చెప్పాలి, మాట్లాడండి. చిగురించాలి. చిగురు అనగా నూతనత్వము, చిగురు అనగా బలంగా వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారంటే చిగురై ఉన్నారు. కాబట్టి ఆయన పిల్లలమైన మనము కూడా ఏమవ్వాలా? చిగురించాలి. అందుకని నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఏమవుతారంట? మొవ్వవేయుదురు. నీతిమంతులమైన మనము చిగురించే వారము ఉండాలి. చిగురు ఎలాగుంటది అమ్మా? పసుపుగా ఉంటదా? పచ్చగా ఉంటదా? పచ్చదనం అనగా అభివృద్ధి. ఇంగ్లీష్ లో ప్రాస్పరిటీ అంటారు. మనము కూడా ప్రభువులో ఉన్నామంటే దినదినం ఏమవ్వాలా? ఎదిగే వారముగా ఉండాలి, అభివృద్ధి చెందే వారముగా ఉండాలి. ఎక్కడ వేసిన దొంగలి అక్కడే అన్నట్టుగా ఉండకూడదు. కాబట్టి ప్రభువులో ఉన్న మనము చురుగ్గా ఉండాలి, అభివృద్ధి చెందే వారముగా ఉండాలి. మన విశ్వాసాన్ని దినదినం ఏం చేయాలి? వృద్ధి పొందించుకునే వారముగా ఉండాలి. కాబట్టి ప్రభువారు అన్నారు, నిజమైన ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. కాబట్టి చిగురు రావాలంటే మనం మొద్దు నుంచి వేరవ్వాలా? మొద్దుతో ఉండాలా? చిగురు దేనికి వస్తుంది? మొద్దుకే వస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకున్న సమస్యలను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, అనారోగ్యమును బట్టి, అపనమ్మికను బట్టి, అజ్ఞానమును బట్టి ఒక్కోసారి మన విశ్వాసం మొద్దులాగా ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు అమ్మా? ఎండిపోయిన స్థితిలో మొద్దులాగా ఉండొచ్చు. కానీ ప్రభువులో మనం ఉంటే మన విశ్వాసాన్ని ప్రభు ఏం చేస్తారు? చిగురింపు చేస్తారు. అప్పుడు మనం ఎలాగుంటామంటే మనము కూడా చిగురులాగా ఉంటాం. ఎలాగుంటాం? ఆయన దావీదు వేరు చిగురైతే ఆయన పిల్లలమైన మనము కూడా అట్టి అనుభవంలోకి రాగలుగుతాం. కాబట్టి యేసు ప్రభు మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నారు? చిగురై ఉన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవది జయించిన ప్రభువు. ఒకటి చిగురై ఉన్న ప్రభువు, రెండవది ఏంటంటే జయించిన క్రీస్తు. ఏం జయించారమ్మా ప్రభు? మరణాన్ని జయించాడు. ఇంకేం జయించాడు? యేసు ప్రభు అన్నిటినీ జయించిన ఆయన. మరణాన్ని మాత్రమే కాదు, సాతానుని, వాడు తెచ్చిపెట్టిన దుష్ట ఫలితాలను, పాప శాపాదులను, సమాధిని, ముద్రలను, కావలి వారిని అన్నిటినీ జయించి ఆయన తిరిగి లేచారు. కాబట్టి ప్రభు జయశీలుడు. ఎవరంటమ్మా ఆయన? జయశీలుడు. ఆయనకి అపజయమే లేదు. కాబట్టి మనము ఆయన ఎలా జయించాడో మనం కూడా ఏం చేయాలా? జయించు వారముగా ఉంటేనే తప్ప ఆయన పక్కన కూర్చోలేదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, నేను జయించిన తండ్రి సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోడని చేద్దామా? జయించిన వాళ్ళు కూర్చోబెట్టుకుంటానన్నాడా? మరి పడిపోయిన వాళ్ళు కూర్చోబెట్టుకుంటానన్నాడా? ఆయన జయించాడు. జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన పిల్లలమైన మనము, లేదా ఆయన రక్తముతో కొనబడిన మనము ఆయన వల్ల ఏం చేయాలా?
జయించు వారముగా ఉంటే ప్రభు పక్కనే కూర్చునే ఆధిక్యత. అమ్మ, భర్త పక్కన ఎవరు కూర్చుంటారు? భార్య కూర్చుంటేనే. ఎవరన్నా కూర్చోవచ్చేమో కానీ బంధువులు కాసేపే, కానీ భార్య ప్లేస్ అయితే కన్ఫర్మ్ ఇక అక్కడి నుంచి ఎవరు కదిలించలేదు. అవునంటారా కాదంటారా? మీరు ఎన్నో పెళ్లికి వెళ్ళారు, పెళ్లి కుమారుడు పక్కన ఒక తోడు పెళ్లి కొడుకు, తోడు పెళ్లి కూతురు, వాళ్ళు చుట్టాలు ఎవరు కాసేపు కూర్చుంటారు. పెళ్లికి మాత్రం ఆనందం వరకే. వచ్చాక ఏమంటారు? ఆటోమేటిక్ వీళ్ళు లేచి పక్కకి వెళ్ళిపోతారు. వచ్చిన కూర్చుంటుంది అక్కడ. భర్త పక్కన ఎవరు కూర్చుంటారు? అలాగే ప్రభు పెళ్లి కుమారుడు తన రక్తముతో ఈ సంఘాన్ని సంపాదించుకున్నాడు. తన సొత్తుని పోగొట్టుకుంటాడా? కాబట్టి ఈ సొత్తు మనం ఎవరి సొత్తు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు అంటారు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరంటమ్మా మీరు? మరి ప్రభువుని విలువ పెట్టి కొనుక్కున్నాడు. నువ్వు ప్రభువు తగినట్టు ఉంటున్నావా? ప్రభువు పక్కన కూర్చుని అంతస్తు కలిగి ఉంటున్నావా? దేవదాసయ్య గారు చెప్పుచు, దేవాలయమునకు పెందల కడే వచ్చేవారంట ఆయన పక్కన కూర్చున్న వారితో సమానం అంట. ఎప్పుడంటమ్మా? దేవాలయమునకు పెందల కడ వస్తే మనం ఎక్కడ కూర్చుంటాం? ప్రభువు పక్కనే కూర్చుంటాం. భోజనానికి మనం ముందెళ్ళామనుకో, అమ్మ మొదటి బంతిలో మొదటి చైర్లోనే కూర్చుంటాం. ఆలస్యంగా వెళ్ళామనుకో మొదటి చైర్ వస్తుందా? మాట్లాడాలి. కాబట్టి ప్రభు పక్కనే మనం కూర్చోవాలంటే ఆయన ఎలా జయించాడో మనం కూడా పాపాన్ని జయించాలి. నా ప్రభు జయించాడు, నేను కూడా ఈ పాపాన్ని జయిస్తాను. నా బలహీనతను నేను జయించలేడు, నా ప్రభు జయించాడు, నేను కూడా ఏం చేస్తా? జయిస్తాననే విశ్వాసం కలిగి ముందుకెళ్ళాలి. అందుకని దైవజనులు పాడుకున్నారు, యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను. యేసు పేరే మీ సిక్కులపైన వేసి కొన్న జయము, జయమని వ్రాసి కొన్న జయము. ప్రభువు జయించిన వారి ఉన్నారు. చూడండి, ఆయన పునరుద్ధాన ప్రభావములతో ఎవరో నిలవలేకపోయారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో గత వారం చెప్పుకున్నాం. అక్కడ రాయి తొలగింపబడి ఉండడు. ఆ రాయి మీద ఇద్దరు దేవదూతలు కూర్చొని ఉన్నారంట. వారు ఎలాగున్నారమ్మా? మెరుపు వలె ఉన్నారు, తెల్లని మహిమతో ఉన్నారు. వారు మెరుపు వలె ఉందంట వారి రూపం. ఆ రూపం చూసి దేవదూతలను చూసి స్త్రీలైన వారు ఏమైపోయారమ్మా? భయపడిపోయారు. అప్పుడు దూత ఏమంటుంది? భయపడకుడి అని ఈ స్త్రీలను ధైర్యపరిచి, ఆయన సజీవుడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన మరణాన్ని జయించి లేచి ఉన్నారు అని చెప్పి దూతలు చెప్పారమ్మా. దూతల స్వరూపమే ఎంత ప్రకాశమానంగా ఉంటే మరి దూతలను కలుగు చేసిన దేవుడి యొక్క రూపం ఇంకెంత ప్రకాశమానంగా ఉంటది. ఆలోచన చేశారు ఎప్పుడన్నా? దూతలను చూస్తేనే భయపడిపోతే మరి ప్రభువుని చూస్తే ఆ మహిమను తట్టుకోగలమా? ఆ గొప్ప మహిమతో ఉన్న ప్రభుని మనము చూడగలమనే దాని నుంచి యోహానంతటి గొప్ప భక్తుడే ప్రభు మహిమతో చూసి ఆ పద్మాసు దీపంలో సచ్చిన వాడి వల్ల ఆయన పాదాలతో పడిపోయాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలను చూస్తే యోహాను అంటే ఆయన స్వరూపము చూసి, నేను ఆయన చూడగానే సచ్చిన వాడి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ప్రభు అప్పుడు ఆయన కుడి చేతిని యోహాను మీద ఉంచి, యోహాను భయపడను, నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించేవాడను. ఇదిగో చనిపోయాను కానీ మరలా తిరిగి లేచాను. మరణం యొక్క పాతాళలోకి తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవని చెప్పి యోహాన్ని ఏం చేశారు? ప్రభు బలపరిచారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ కావలి వారు పడిపోయింది ప్రభు పునరుద్ధాన మహిమ కాదు. దూతలు వచ్చిన వాళ్ళు పడిపోయారు. అమ్మ, దూతలు వచ్చి కూర్చోగానే ఆ దూతల ప్రభావంకే వాళ్ళు ఏమైపోయారు? ఇక ప్రభు ప్రభావానికి అయితే. కాబట్టి ప్రియమైన వారులారా,
ఇక్కడ ప్రభు పునరుద్ధరణైనప్పుడు దూతలు పడిపోయారు. ఇక్కడ కావలి వారు ఆ మహిమను చూడలేక ఏమైపోయారు అంటే దూత ప్రభావానికి వాళ్ళు తట్టుకోలేకపోతే దేవుని ప్రభావం తట్టుకోగలరా? అసలు ఈ దూతలకి ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమా దూతలకి ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు దేవుని సముఖంలో ఉన్నారు కనుక. దేవుని సముఖంలో ఉన్న వారికి అంత ప్రభావం ఉంటే మరి దేవుని సముఖంలో ఉన్న మనము కూడా ఆ ప్రభావాన్ని ఏం చేయాలా? పొందుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు చక్కని మాట లూకాసు వర్తమానం 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ గొర్రెల కాపర్ల మధ్యకి దూత వచ్చింది. మరి ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరా. ఇక్కడ వాక్యం అర్థం చేసుకోండి. దూతలు వచ్చి నిలబడ్డారు, మహిమ కూడా ఎవరికి రావాలా? కానీ ఇక్కడ ఏమి రాశారు? ఎవరి మహిమ అంట? దూతలు వస్తే దూతల మహిమ రావాలి, కానీ ప్రభు మహిమ ఎందుకు వచ్చింది అంటే మహిమ వెలకలేదు. ఎవరికి ఉంది? ప్రభువులో మహిమ ఉంది. ఆయన సముద్రంలో ఉండడాన్ని బట్టి, ఆయన స్తుతించడాన్ని బట్టి, ఆయన్ని కీర్తించడాన్ని బట్టి, ఆయన నామాన్ని కనపరచడాన్ని బట్టి దూతలకు ఏమొచ్చింది? ప్రభువు మహిమ వారిలోకి వచ్చింది. వారు వచ్చేటప్పుడు ఈ మహిమ ప్రభువు సముద్రంలో ఉన్న మహిమ కూడా ఏం చేస్తారు? తీసుకొస్తారు. కాబట్టి చూడండి, వాక్యం స్పష్టంగా ఉందా లేదా? ప్రభువు దూత వారి మధ్య నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ఏమైందంట? కాబట్టి మహిమ ఎవరిదంటే ప్రభువుది. చూడండి, మోషే అనే దైవజనుడు 40 దినాలు దేవుని సముఖంలో ఉన్నప్పుడు మోషే ముఖం ఎలాగుంది? ప్రకాశమానంగా ఉంది. మహిమ చేత నింపబడ్డాడు మోషే. మోషేని ఎవరు చూడలేకపోయారు. మోషే నీ ముఖము మేము చూడలేకపోతున్నాం అని చెప్పి ఇశ్రాయేల్ ఈ ముఖం మీద ఏం చేయమంటున్నారు? ముసుగు వేసుకొని ఈ ముఖం నేను చూడలేకపోతున్నాను. అమ్మ 40 దినాలు మోషే సముద్రంలో పడిన ముఖం ఏమైంది? మహిమతో నింపబడింది, ప్రకాశించింది. నేను అడుగుతున్నా, మరి ఎన్ని దినాల నుంచి ప్రభు సముఖంలో మనం ఉంటున్నా ప్రభు ప్రభావము, ప్రభు మహిమ మనకు అర్థపడట్లేదంటే మనలో ఎటువంటి స్థితి ఉందో అర్థం చేసుకో. మనం కూడా ఏం చేయాలా? ఆయన సముఖంలో ఉన్నామంటే ఆయన మహిమ చేత, ఆయన ప్రభావం చేత ఏమవ్వాలా? నింపబడాలి. చూడండి, రక్తస్రావం గల స్త్రీ విషయంలో ఇంకా చక్కని మాట ఉంటుంది. మార్క్స్ వార్త 5వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఆమె ప్రభు వస్త్రము చెంగును ముట్టింది. ప్రభు అన్నాడు, నాలో నుంచి ప్రభావము బయలు వెడలింది అని ప్రభు చెప్తున్నాడు. ఆమె అంగీ ముట్టుకుంది. ప్రభావం అంట అంగీలో నుంచి, ప్రభువులో ఉన్న ప్రభావం అంగీలో నుంచి ఎవరిలోకి వచ్చేసింది? ఆ రక్తస్రావం గల స్త్రీలోనికి వచ్చేసింది కనుక ఆ ప్రభావం వల్ల ఏమైపోయింది? స్వస్థపడింది. దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ, ముట్టెను విశ్వాసం అని చెయ్యి చాచి ముట్టుకున్నాను. ఎమ్మటే అనుకున్న రక్తదారులు ఏమైందంటే కట్టెను అని అన్నారు. అయ్యా ముట్టెను కట్టెను అని అన్నారు. కాబట్టి ప్రభావం ఆమెలోకి వచ్చేసింది. తక్షణమే ఆమె ఏం కలిగింది? స్వస్థత కలిగింది. కుష్టి వ్యాధి గల వ్యక్తి కూడా ప్రభు దగ్గరికి వచ్చాయా పాపాలు నీకు మొక్కి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమన్నాడు. ప్రభు వెంటనే తక్షణమే తన చేయి చాచి వానిని ముట్టి ప్రభు ఏం చేశాడు? బాగు చేసినట్లు మత్తయి సువార్త 8వ అధ్యాయం ప్రారంభంలో మనము గమనించాం. కాబట్టి ప్రభు ఎలా జయించాడో మనము కూడా జయించే వారము ఉండాలి. ప్రభు సముఖంలో ఉంటే జయిస్తాం, ఆయన ఏదో నిలిచి ఉంటే జయిస్తాం, విశ్వాసములో ఆయనతో నడిస్తే మనం జయిస్తాం. ఆయన అడుగుజాడల్లో ఆయన వాక్యానుసారంగా నడిస్తే మనకు ఖచ్చితంగా ఏముంటది? జయం ఉంటది. నీ ఇష్టానుసారంగా నీవు నడిస్తే జయము రాదు. నీ సొంత ఇష్టము చొప్పున నువ్వేం చేసినా నీకు ఫలితం ఉండదు. ఎవరి ఇష్టము చొప్పున చేయాలా? దేవుని ఇష్టము చొప్పున నువ్వు చేయి. ఆయన మార్గంలో నువ్వు నడువు, నీతిగా యథార్థంగా ఉండు, చివరికి జయము నీదే. జయించేవాడిగా నీవు ఉంటే ఎక్కడ కూర్చుంటావు? ప్రభు పక్కనే ఆయన సింహాసనం మీద కూర్చునే ఆధిక్యత. కాబట్టి అటువంటి స్థితిని మనం ఏం చేయాలి? సంపాదించుకునే వారముగా మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సూర్యకిరణాలు 3వదిగా మనం చూసినట్లయితే
సూర్యుడుగా లేదా నీతి సూర్యుడు ప్రభు. ఎవరంటే ఆయన? మొదట ఎవరంటే చిగురయ్యున్న ప్రభు, 2 జయించిన ప్రభు, 3 మరి సూర్యుని వలె సూటిగా లేచిన ప్రభు. ప్రభు ఎవరంట? అయ్యారు పాటలు ఏం రాశారు? సూటిగా లేచెను యేసు సూర్యుని వలె, విజయం 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 విజయం. కాబట్టి ఎలా లేచాడు ప్రభు? అమ్మ, ఉదయించే సూర్యుడిని ఎప్పుడైనా చూశారు మీరు? సూర్యుడు ఉదయించినప్పుడు ఎంతమంది చూశారు? అయ్యా, ఇలా ఇలా మెలుగు తిరుగుతా లేస్తాడా? ఎలా లేస్తాడు? సూటిగా లేచని యేసు సూర్యుని వలె. సూర్యుడు ఎలా లేచాడు కమ్మా? సూటిగా లేచాడు. మనం అలా లెగవగలమా? సహజంగా మీకు అర్థమయ్యేటట్టు అడుగుతాను. మా పడుకొని నువ్వు నిద్ర లేచావు. నిద్ర లేచేటప్పుడు సూటిగా లెగుస్తావా? ఎలా లెగుస్తా? నీకు ప్రశ్న. ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఉదయంకి వెళ్ళిపోండి. లేవగానే ఎలా లేచా నువ్వు? ఏమ్మా, ఇలా ఉన్నావు, ఇలా టిక్కు లేచావా? చెప్పాలి. ఇలా ఉన్న నీవు ఇలా లేచి నిలబడ్డావా? మాట్లాడాలి. ఏమ్మా, మొదట చెయ్యి కింద పెట్టాలి, చెయ్యి సపోర్ట్ తీసుకోవాలి, ఒక పక్క తిరగాల, చెయ్యి సపోర్ట్ తీసుకోవాలా, ఆ తర్వాత 2 కాళ్ళు దగ్గరికి తీసుకొచ్చుకోవాలా, ఆ తర్వాత ఈ కాళ్ళు పక్కకి తిప్పాలా, అప్పుడు లెగుస్తాం. ఏమో అవునా కదా? ఆలోచన చేయండి. సూటిగా మనం లెగుస్తామా? లేవలేము సూటిగా. కానీ యేసు ప్రభు ఎలా లేచారంట? అయ్యారు మాట్లాడారు. సూటిగా లేచెను యేసు సూర్యుని వలె, విజయం 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 విజయం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎలా లేచాడు? సూటిగా లేచాడు. సమాధిలో అలాగున ఆయన అలాగ దిక్కున ఈ పుస్తకం ఇప్పుడు ఎలా లేచింది? ఇలా టక్కన లేచి నిలుస్తుంది పాదములు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఇక చక్కని ఇక్కడ మనం చూస్తే 2 సాక్షులు. 7 ఏండ్ల మహాశ్రమ కాలంలో యేసు ప్రభు 2 సాక్షులను పంపిస్తారు. వారు దేవుడి గురించి ప్రవచిస్తారు, దేవుడి సువార్త బోధిస్తారు, అనేక అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. అన్నిటి మీద వారికి శక్తి ఉంటుంది, అధికారం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మోషే ఏలియాలలో అద్భుతాలు చేశారు, వీళ్ళు అలా చేస్తారు. అమ్మ, మోషే గారు 2 అద్భుతాలు చేశారు, 10 అద్భుతాలు చేశారు. అవునా? ఏలియా గారు ఆకాశం నుంచి ఏం చేశాడు? అగ్నిని దించాడు, ఆకాశం నుంచి వర్షధారను కురిపించాడు. ఏమో అవునా కదా? అలాగే ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో 2 సాక్షులు కూడా మోషే ఏలియాలు చేసిన అద్భుతాలు మీరు చేస్తారు. వీరినంట ఆ ఘట సర్పము ఏం చేస్తుందంటే చంపివేస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చదువుకుని నేను ఒక్క మాట చదివిస్తాను. 11వ అధ్యాయం మీరు ఒకసారి చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం మనం చూసినట్లయితే 10-11 చదివినట్లయితే, ఈ 2 ప్రవక్తలు భూనివాసులు బాధించినందున భూనివాసుల వారి డబ్బు చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకరు కట్టములు పంపుకోదురు. అయితే ఆ 3 దినములైన పిమ్మట దేవుని ఎదురు జీవాత్మ వచ్చి వారితో ప్రవేశించను కనుక వారు పాదములు ముని నిలిచిరి. ఏమైందంటమ్మా? ఈ 2 సాక్షుల్ని ఈ మరి అబద్ధ ప్రవక్త లేదా ఈ ఘట సర్పము, ఈ సాతాను, ఈ క్రూర మృగం ఏమైందంటే చంపివేసింది. ఈ 2కి చాలా అధికారం ఉంది, శక్తి ఉంది. ఏ కార్యమైన అద్భుతాలైనా చేయగలుగుతారు. వీళ్ళకి పోటీ ఎవరు లేరన్నమాట. ఇటువంటి వీరిని ఈ క్రూర మృగం ఎప్పుడైతే చంపిందో జనాలు సంతోషిస్తున్నారంట. 7 ఏళ్ల శ్రమ కాలంలో ఆహా, మమ్మల్ని బాధ పెట్టేవారు పోయారు, ఇదిగో మమ్మల్ని బలవంత పెట్టేవారు పోయారు అని చెప్పి సంతోషిస్తూ అంటే సంత వీధిలో 2 చంపేసి 3.5 దినాలు అక్కడే ఉందండి. ఈ శవాలు ఎక్కడ ఉన్నాయండి అమ్మా? 3.5 దినాలు వారి శవాలు అక్కడే పడి ఉన్నాయంట. 3.5 దినములు అయిన తర్వాత అంట వారిలోనికి జీవాత్మ వచ్చి వారిని ఏం చేసిందంట? నిలవబెట్టింది. వాళ్ళు ఎలా ఉన్నారంట? పాదములు ఊని
ఊని నిలిచింది. మా పాదములు ఊని నిలవడం అంటే ఏంటి చెప్పాలి. ప్రభు పునరుద్ధాన శక్తి గురించి చెప్తున్నా మీకు. ఇప్పుడు ఇలా ఉన్నారు, మనిషి ఇలా పడుకున్నాడు, పడిపోయాడు. పాదములు నిలవడం అంటే ఏంటి? ఇలాగ తిన్నగా లేచి నుంచోవడం. ఒకసారి అలా కుదురుద్దా చెప్పాలి. మనందరం మనం ఇప్పుడు పడుకున్నాం అనుకోండి, ఇలా లేచి నుంచుంటామా? దానికి చెయ్యి సపోర్ట్ కావాలి, కాళ్ళు రెండు సాకారం ఉండాలి, ఆ తర్వాత నిదానంగా లేచి నుంచుంటాం. కాబట్టి వీరిలోనికి జీవాత్మ వచ్చినప్పుడు మీరు ఎలా ఉంచున్నారంట? పాదములు ఊని నిలుచున్నట్లుగా వారిని చూసిన వారికి అంటే ఏం కలిగిందంట? భయము కలిగిందంట. ఏం కలిగిందంట అమ్మా? చూడండి, పునరుద్ధాన శక్తి ఎంత గొప్పదో. ప్రభువులోని జీవము, దేవుని జీవం వీరిలోనికి ఎప్పుడైతే వచ్చిందో, జీవాత్మ వారిలోనికి ప్రవేశించినప్పుడు వారు ఏం చేశారు? పాదములు ఊని నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు ఎలా లేచాడంట? సూటిగా లేచాడు. చూడండి, ఆయన ఎలా లేచాడో రేపు ఆయన ఏది విశ్వాసం ఉంచిన సంఘం మృతులైన వారు కూడా సమాధుల నుంచి అలా లెగుస్తారు. సూటిగా ఎలా లెగుస్తారంట? సూటిగా లెగుస్తారు. లేదా ఆ తర్వాత సజీవులైన వారు కూడా ఎలా ప్రభువును కలుసుకొని ఏకంగా వారితో పాటు ఏం చేస్తారు? మేఘమండలంలోనికి వెళ్ళిపోబడతారు. చూడండి, ప్రభు పునరుద్ధాన శక్తి అంత గొప్పది. సూర్యుడు, ప్రభు ఎవరంటమ్మా? నీతి సూర్యుడు. మలాకి గ్రంథం 4:2 మీరు చూస్తే, అయితే నా నామమందు విశ్వాసం ఉంచిన మీ అందరి మీద నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కల క్రింద మీకు ఏం కలుగుతుంది? ఆరోగ్యము. చాలండి, ఆయన రెక్కల కింద మీకు ఏం కలుగుతుంది అంటే ఆరోగ్యం. కాబట్టి ప్రియమైన వారు, ప్రభు ఎవరంట? నీతి సూర్యుడు. ఎవరంట మా ప్రభు? నీతి సూర్యుడు. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్త్రీ ఉంది, ఆమె సూర్యుడు ధరించుకున్న స్త్రీ అంట. చెప్తారట అక్కడ ఎవరన్నా? ఎనీబడి? బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె సూర్యుడు ధరించుకున్న స్త్రీ అని ఉంది. ఎవరని? వాక్యం బాగా చదివితే తెలుస్తుంది. పక్కన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె ఎవరంట? సూర్యుడిని ధరించుకుని ఉన్న స్త్రీ. ఎవరిని ధరించుకుందంటమ్మా? అలాగే పౌలు గారు అంటారు, మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం ఎవరిని ధరించుకుంటున్నాం? క్రీస్తును ధరించుకుంటున్నాం. అమ్మా, ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు సూర్యుడు ధరించుకుందనుకో, ఆమె కనపడుతుందా? సూర్యుడు కనపడతాడా? వినాలి, వాక్యం వినాలి, శ్రద్ధగా విన్నప్పుడు మీకు ఆ ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది. ఎవరు కనపడతారు? ఈమె సూర్యుడు ధరించుకుంది. ఈమె కనపడుద్దా? సూర్యుడు కనపడతాడా? కనపడదా? నిజమే, సూర్యుడే కనపడతాడు, ఆమె కనపడదు. ఇప్పుడు సపోజ్ నేను వస్త్రం ధరించుకున్నా, వస్త్రం కనపడుద్దా? దేహం కనపడుద్దా? మాట్లాడాలి, మీకు అర్థం అవ్వాలని చెప్తాను. వస్త్రాలు ధరించుకున్నారంటే వస్త్రాలు కనపడతాయి. అలాగే ఆ సూర్యుడు ధరించుకున్న స్త్రీ. కాబట్టి ఎవరు కనపడతారు? సూర్యుడు కనపడతాడు. ఇంకో చిన్న మాట, సాధు సుందర్ సింగ్ గారు దర్శన గ్రంథ వివరంలో ఆయన రాస్తూ, పరలోకానికి దేవుని ఆత్మ ఆయన తీసుకెళ్ళిందంట. ఒక దర్శనం, ఆయన దర్శన పుస్తకం ఉందన్నమాట. సాధు సుందర్ సింగ్ భక్తుడు. ఆయన పరలోకానికి తీసుకెళ్తే అంత మహిమతో నింపబడిన గదులన్నీ ఉన్నాయంట వరుసగా. అలా చూసుకుంటూ వెళ్తే అంట ఒక గదిలో ఒకరు మోకరించి ఉన్నారంట. కానీ ఒక గదిలో చూస్తే ఒక ఆయన మోకరించి ఉన్నాడంట, కానీ ఆయన తల కనపడలేదంట. ఏం కనపడలేదంట? తల లేదంట, కానీ తల బదులు సూర్యుడు ప్రకాశిస్తున్నాడంట, సూర్యుడు కనపడుతున్నాడంట. అప్పుడు సుందర్ సింగ్ గారు అడిగారంట, అయ్యా ఎవరయ్యా ఈయన అని అడిగితే అక్కడ ఉన్న దూత చెప్తుందంట, ఈయన బాప్తిసం ఇచ్చి యోహాను అని అన్నారు. ఏమని చెప్తుందంట దూత? ఈయన బాప్తిసం ఇచ్చి యోహాను. బాప్తిసం ఇచ్చి యోహాను తల ఏమైందమ్మా? శరసాలలో ఆయన తల కొట్టివేయబడింది. అవునా కదా? కానీ ఈయనకి తల లేదు. ఈయన ఎవరిని ధరించుకున్నారు? నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభువును ధరించుకున్న ఆయన. ఈయన కనుక ఈయన తల బదులు ఏం కనపడుతుంది అక్కడ? సూర్యుడు. చూడండి, మనం కూడా ప్రభువును ధరించుకున్నామంటే మనం కనపడకూడదు. ఎవరు కనపడాలా? ప్రభు కార్యాలు, ప్రభు కనపడాలి. అందుకేనంట సాధు సుందర్ సింగ్ గారిని చూస్తే చిన్నపిల్లలు అంట యేసు ప్రభు వచ్చాడమ్మా రండి రండి అని పిలిచేవాళ్ళండి.
చిన్నపిల్లలకి ఎలా కనపడుతున్నారు సాధు సుందర్ సింగ్? సూర్యుడి వలె లేదా యేసు ప్రభు వలె కనపడుతున్నారు. కాబట్టి ప్రభు ఎవరై ఉన్నారు? నీతి సూర్యుడు. 3 మాటలు కాబట్టి ప్రభు ఎవరు? చిగురు. రెండోది యేసు ప్రభు ఎవరు? జయించిన వారు. మూడోది యేసు ప్రభు ఎవరు? నీతి సూర్యుడు. కాబట్టి మనం కూడా ఆయనలో ఉన్నామంటే ప్రభు పిల్లలంగా మనం కూడా చిగురించాలి. మన విశ్వాసం కానీ, మన భక్తి కానీ, మన ఆత్మీయత ఏమవ్వాలా? చిగురించాలి, అభివృద్ధి పొందాలి. రెండవదిగా ప్రభు జయించిన ప్రభు ఆయన పిల్లలమైన మనం కూడా ఏం చేయాలా? జయించు వారికి ఉండాలా. మూడవది ప్రభు నీతి సూర్యుడు, ఆయన పిల్లలమైన మనము నీతి కలిగి ఆయన కిరణాలను ప్రకాశింపజేయాలి. అమ్మా, సూర్యకిరణాలు మన మీద పడితే ఎలా ఉంటాం? మనం ఎండ మన మీద పడితే తెలుస్తుంది. అలాగే ప్రభు కిరణాలు, నీతి సూర్యుడు ఆ కిరణాలు మన మీద పడినప్పుడు మనలో ఉన్న పాపం అనే బురద, మనలో ఉన్న మరి మలినం అంతా కూడా ఏమైపోతే కలిగిపోతుంది. మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎక్కడన్నా మురికి గుంటలు ఉంటాయి చూసారా? ఎండ ఎప్పుడైతే ఆ మురికి గుంటల మీద పడ్డాయో ఆ మురికి అంతా కూడా ఎండ ఏం చేస్తుంది? ఆ ఎండకి ఆ మురికి గుంట అంతా కూడా పీల్చి వేయబడి శుభ్రమైపోతుంది. గుంట ఎలాగుంటది? క్లియర్ గా ఉంటది. కొన్ని సందర్భాల్లో చూడండి, మరి మురికి అంతా బురదంతా మురికి ఉన్నప్పుడు ఆ తర్వాత నీటి కిరణాలు, సూర్య కిరణాలు పడినప్పుడు కాసేపటిగా నీరంతా ఏమైందండి? నీరంతా కలగలగా నలగలన్నీ కూడా ఏమైపోతాయి? సూర్యుడు ఎప్పుడైతే పడతాడో అడుగు వరకు కనపడుతుంది. పైన ఎలా ఉంటది? తేటగా ఉంటుంది. మీకు తెలుసో లేదు? మనుషులమైన మీరే ఎవరన్నా మంచిలు అడిగితే గ్లాసులో నీళ్ళు నలకలుంటే తాగుతారా? మీకే అంత జ్ఞానం ఉంటే పశువులకు కూడా జ్ఞానమే. కొన్ని జంతువులు, గొర్రెలు కానీ ఇవి ఏం చేస్తాయి? కాపరి తీసుకెళ్తాడు, నీటి కాలువ దగ్గర తీసుకెళ్తే ఎమ్మడే తాగవయ్యి కాసేపు నిమ్మలిస్తాయి అనమాట. నీరంతా కూడా తేటగా అయిన తర్వాత అప్పుడు తాగుతాయి ఫ్రెష్గా. అంటే మీకే నా జ్ఞానం? దేవుడు వాటిలో కూడా జ్ఞానం ఉంచాడు. మురికి ఉంటే ఏం తాగుతాయా? తాగు. అవి కూడా తేటగా అయిన తర్వాత అప్పుడు తాగుతాడు. చూడండి, సూర్యుడు మరి మనలో ఉన్న అపవిత్రత, మరి ఎలాగైనా మలినము, బురద ఎలాగూ పీల్చివేసి ఎండిపోయి ఎలా శుద్ధి అవుతుందో మానవుల్లో ఉన్న అపవిత్రమైన బురద, మలినాన్ని కూడా నీతి సూర్యుని కిరణాలు మన మీద పడినప్పుడు మనలో ఉన్న మలినం అంతా కూడా ఏమవుతుంది? కాబట్టి అప్పుడు మనం కూడా ఎలాగుంటాం? సూర్యుని ధరించుకున్న వారముగా ఉండాలి. కాబట్టి ఈ స్త్రీ ఎవరంటే సార్వత్రిక క్రైస్తవ సంఘం. ఎవరంట? ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఎవరు? సార్వత్రిక క్రైస్తవ సంఘము. ప్రభు సూర్యుడు నీతి సూర్యుడు అయితే ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలి? సూర్యుడు నీతి సూర్యుడిని ధరించుకున్న వారం ఉండాలి. అప్పుడే ప్రభువుని మనం చూపించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ అలాగు నీతి సూర్యుడిగా మనం ఉండగలిగిన స్థితి పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి, వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించుము, నిరంతరంగా ఫలింపచేసి నా ఎదుగో తండ్రి మీరెలా చిగురై ఉన్నారు, మేము నటి చిగురు కలిగి అభివృద్ధి కలిగిన వారముగా మీరెలా జయించారు, మేము కూడా లోకమును, పాపమును, సాతాను వాడి కార్యములు జయించి నీ ప్రక్కన కూర్చునే వారముగా మీరెలా నీతి సూర్యుడిని ధరించుకున్నారో అయ్యా, ఇదిగో ఆ స్త్రీ సార్వత్రిక క్రైస్తవ సంఘం నీతి సూర్యుడిని ఎలా ధరించుకుందో ఆ స్త్రీ, అలాగే మేము కూడా అయ్యా నిన్ను ధరించుకొని ఈ లోకమును నిన్ను చూపించగలిగిన గొప్ప ధన్యత చేరువచ్చిన మా అందరికీ దయచేయమని, వీక్షించిన బిడ్డలకు దయచేయమని త్వరగా వచ్చుచున్న యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.